హాయ్ అండి. ముందుగా మా ఛానల్లో ప్రతి వీడియో చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ నేను మీకు ఒక చాలా సింపుల్ రెసిపీని చూపిస్తానండి. ఈ ఎండలు ఒకటి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దానికి బాడీకి కూడా చాలా చలువ చేసే సింపుల్గా ఒక 10 నిమిషాల్లోనే మన ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్తో ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. దీనికి ఒక్క 5 టొమాటోస్ ఉంటే సరిపోతాయండి. పెరుగు ఎలాగో మన ప్రతి ఇంట్లో నిత్యం ఉండే ఐటమే కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్గా చేసుకునే టొమాటో పెరుగు పచ్చడి రెసిపీని ఇవాళ మా ఛానల్లో క్లియర్గా చూసేద్దాం. ఓకేనా? ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం. ముందుగా మేమైతే 6 టొమాటో పళ్ళు తీసుకున్నామండి. వాటిని కడిగేసి ఇలా మధ్యలోకి నిలువుగా గంటలు పెట్టుకొని అవి ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం. అలాగే అందులో కరెక్ట్గా ఒక ½ గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకొని కనీసం 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు వాటిని బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో అయితే వేసేసుకొని ఒక మ్యాషర్ తీసుకొని చక్కగా మ్యాష్ చేసేసుకుందామండి. మరి పైన మనకి ఏదైనా టొమాటోస్ కూడా తొక్కు కానీ ఉండిపోతే అది చేతితో తీసి బయట పారేయండి. మీరు చూసే విధంగా ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకోండి. మనం ఉడికించుకుంటున్నప్పుడు వేసిన నీళ్లు కూడా అందులో ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి. అది లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ జీరా కూడా వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, మర్చిపోకండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ 1 నిమిషం సేపు చిన్న బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పులో ఉల్లిపాయలు కూడా కోసుకొని వేసేసుకుందాం. అలాగే 1 పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లా కోసేసుకొని అది కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కూడా అదే మీడియం ఫ్లేమ్లో మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఓ గుప్పెడు కరివేపాకులు అయితే వేసేసుకుందామండి. ఈ కరివేపాకులు కూడా చక్కగా పచ్చిదనం పోయి మంచి రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులో ఇప్పుడు కరెక్ట్గా 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకుందామండి. కారం దీనికి ఎక్కువ పట్టదు, ఇది చాలా కమ్మగా ఉండే రెసిపీ. సో కారం అయితే 1/2 స్పూన్ వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఓ గుప్పెడు కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. కొత్తిమీర వేయగానే మంటని లో ఫ్లేమ్ చేసేసి అది మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి. జస్ట్ ఒక్కసారి ఇవన్నీ కలిసేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్లో మనం ఇందాక రెడీ చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదండి, అందులో కరెక్ట్గా ఒక ½ పెరుగు ప్యాకెట్లో పెరుగు తీసుకొని ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ అడిషనల్గా నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం లేదండి, పెరుగు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం రెడీ చేసుకున్న తాలింపు కూడా చల్లారిపోయినట్టుంది కాబట్టి అది కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ చక్కగా కలిసేలా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా? ఇదంతా కలిసేసరికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆ టొమాటోస్లో ఉన్న రెడ్నెస్, ఆ పెరుగు కలిసి ఈ తాలింపులన్నీ అందులో కలిసేసరికి చక్కటి కన్సిస్టెన్సీలో చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎక్కడైనా ఎండలో తిరిగి ఇంటికి వచ్చాక ఎక్కువగా వంట చేసుకునే ఓపిక లేనప్పుడు సింపుల్గా ఇది చేసేసుకుంటే చక్కగా అన్నంలో కలుపుకొని తినేయచ్చండి. చూసారా? ఇది అన్నంలో వేసుకొని కలుపుతూ ఉంటే ఎంత బాగా కనిపిస్తోందో. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారండి. స్పైసీనెస్ అది ఎక్కువ ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కూడా, అది పెరుగు ఇష్టం లేని చిన్నపిల్లలు కూడా ఇలా చేస్తే పెరుగు కూడా తిన్నట్టుగా అవుతుంది. సో ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.